అపచారం, ఘోర అపచారం జరిగింది ఎక్కడో తెలుసా? విజయవాడ దుర్గగుడి. అమ్మవారికి క్షీరాభిషేకం చేసే సందర్భంలో ఆ క్షీరంలో అంటే ఆ పాలల్లో పురుగులు వచ్చాయి. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఇటు దుర్గగుడి వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇంకోసారి ఇంద్రకీలాద్రిపై ఈ వివాదం రాజుకుంది. ఇంద్రకీలాద్రిపై ఘోర అపచారం జరిగింది. అమ్మవారికి క్షీరాభిషేకం, అమ్మవారికి అభిషేక క్షీరంలో పురుగులు దర్శనమిచ్చాయి. అరగంట పాటు అర్చన నిలిపివేశారు పండితులు. వెంటనే ఆవు పాల కోసం ఆలయ వాట్సాప్లో మెసేజ్లు వెలిశాయి. అభిషేకానికి టెట్రాబిక్ ఈ పాలు వాడుతున్నట్టుగా చెప్తున్నారు పండితులు. శుక్రవారమే అమ్మవారి అర్చన మధ్యలో ఆగిపోయింది. దీంతో అపచారం జరిగిందంటూ భక్తులు భావిస్తున్నారు. అమ్మవారికి అర్పించే ఆ పాలల్లో, ఆ క్షీరంలో పురుగులు ఎలా వచ్చాయి? అసలు అమ్మవారికి ఉపయోగించే ఆ పాలు కావచ్చు, లేకపోతే పదార్థాలు కావచ్చు, వాటన్నిటిని చాలా కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కదా, చేయాలి కదా. ఎందుకంటే భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశం ఇది. అక్కడ చర్చ జరుగుతోంది. ఇలా ఎలా చేస్తారు? అమ్మవారి విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉంటే మరి భక్తుల పాలిట ఇంకెలా ఉంటుంది? భక్తులు తినే ప్రసాదాన్ని ఇంకెంతలా నమ్మాలి? మీరు అమ్మవారి పట్ల జాగ్రత్త తీసుకోకపోతే భక్తుల విషయంలో ఇంకేం తీసుకుంటారు? ఇది అక్కడ వినిపిస్తున్న మాట. గత కొద్ది రోజులుగా దుర్గగుడి వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఏదో ఒక వివాదం. ప్రస్తుతం దుర్గగుడిలో ఇంకొక అపచారం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా అమ్మవారికి అభిషేక సమయంలో అర్పించే క్షీరంలో అంటే పాలల్లో పురుగులు దర్శనమిచ్చాయి. అమ్మా, మన్నించి అంటున్నారు నీ భక్తులు, క్షమిస్తావా? ప్రస్తుతం దీని గురించే చర్చించుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఎవరి నిర్లక్ష్యం ఏంటుందని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి అశ్రద్ధ, ఏంటి అజాగ్రత్త? కృష్ణమోహన్, సచిన్, ఏంటి అశ్రద్ధ, అజాగ్రత్త? ఎందుకంటే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది దుర్గగుడి. డెఫినెట్ గా వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి మీద నెలకొన్న దుర్గగుడి కనపడుతోంది. నిన్న ఇటీవల కాలంలో ఏకంగా 3 గంటల పాటు కరెంటు కూడా దుర్గగుడికి ఆపేశారు ఎలక్ట్రికల్. అది పెద్ద వివాదమే. ఇప్పుడు తీరా చూస్తే నిన్న జరిగిన శుక్రవారం పూట అమ్మవారికి జరిగే శ్రీచక్ర నవాచరణ అభిషేకంలో పూర్తిగా కూడా పురుగులు వచ్చాయి. అంటే అసలుకి అమ్మవారికి జరుగుతున్న అభిషేకంలో అభిషేకంలో అసలుకి ఎలా పురుగులు వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది అర్థం కాల. దాదాపుగా అరగంట సేపు అర్చన కూడా ఆగిపోయిన పరిస్థితి. భక్తులు కళ్ళ ముందే అర్చన ఎందుకు ఆపేశారో అర్థం కాకుండా అయిపోయిన పరిస్థితి అయితే నెలకొనింది సచిన్. అంటే బేసిక్ గా ఈ ఆహారంలో అర్థమవుతుంది ఏంటంటే అభిషేకానికి టెట్రాబిక్ పాలని వాడుతున్నారు. అసలుకి అమ్మవారి పాలాభిషేకానికి స్వచ్ఛమైన ఆవు పాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసంగా ప్రత్యేకంగా కొన్ని ఆవులను కూడా పెంచిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఎందుకు టెట్రాబి పాలు వాడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. సో ఒక్కసారిగా అర్చకులకి పాలల్లో పురుగులు కనపడేసరికి అర్చకుడు వెంటనే దాన్ని ఆ ఆలయకి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, ఇట్లా పాలలో పురుగులు ఉన్నాయి, ఆపేస్తున్నాం మేము అని. సో అప్పటికప్పుడు అక్కడున్న స్టోర్ కీపర్ కావచ్చు, కొంతమంది ఫర్దర్ గా జరగబోయే అంశాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆవు పాలు కోసం పరుగుతున్న పరిస్థితి అయితే వచ్చింది. దాదాపుగా అరగంట సేపు వేద పండితులు అర్చనని ఆపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నవ వర్ణార్చన నిర్వహిస్తున్న అర్చకులు టెట్రాబి ప్యాకెట్లలో పాలు ఒక్కసారిగా పురుగుల్ని గమనించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగే పంచామృత అభిషేకం కూడా వినియోగించకుండా దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్చకులు పూజన ఆపేయడంతో భక్తులకి ఆందోళన చెందారు. అసలు ఏం జరుగుతుంది, అరగంట సేపు ఎందుకు
అమ్మవారి అభిషేకాన్ని ఆపేశారు. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని కూడా వాళ్ళకి కూడా అర్థం కాలేదు. తీరా ఇట్లా గ్రూపులో అంటే వాళ్ళకి టెంపుల్ గ్రూప్లో ఇట్లా పాలల్లో పురుగులు ఉన్నాయి, ఈ ప్యాకెట్స్ లో పురుగులు ఉన్నాయని అర్చకుడు చెప్పడంతో అప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. తీరా అంటే అసలుకి ప్రధానంగా ఇప్పుడు చర్చ ఏంటంటే అమ్మవారికి ఈ ప్రైవేటు పాల ప్యాకెట్లతో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అనేది అర్థం కాని సమస్య. అసలుకి అర్చన పాలాభిషేకం చేయాలన్నా లేకపోతే అమ్మవారి సేవలో కంప్లీట్ గా కూడా స్వచ్ఛమైన ఆవు పాలు, తేనె, లేకపోతే పెరుగు ఇవన్నీ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసంగా ప్రత్యేకంగా ఒక గోశాల కూడా ఉంది. కానీ అవి వాడకుండా ఇవి ఎందుకు వాడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. చాలాసేపు తర్వాత అప్పటికి అక్కడ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, అలాగే నాయక్ ఈవో ఈ వ్యవహారం తెలుసుకుని లేటుగా దాని మీద అసలుకి ఈ టెట్రాబిక్ పాలు అసలుకి టైం అయిపోయినాయి ఉన్నాయా లేకపోతే ఎప్పుడు పాలు వాడుతున్నారు ఏంటి అని